అసలుకే పిచ్చ కోపమే ఉన్న దెంగే రైడ్కి. అన్న నేను చెప్పేది నన్న ఏం చెప్తావరా? ఏమి చెప్పేది ఒకసారి వినన్న. యాక్చువల్లీ సారీ, 2 days నుంచి ట్రై చేస్తాను కలవడానికి. మీకు ఇది ఇద్దామని వచ్చిన. అసలు ఎవర్రా నువ్వు? అన్న నేను చెప్పేది నన్న. చేంజ్ కేసింది అన్న నేను చెప్పేది ఫస్ట్ విను. నేను చెప్పేది విను. చెప్పు. హాయ్, నా పేరు రామ్. హలో, నీకేమైనా పిచ్చా? ఊకే నా వెంట పడుతున్నావు? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండు. సారీ. ఒకసారి అది చేయనిస్తారా ప్లీజ్? నా చైన్ నీకెందుకు ఇస్తాను? అది మా అమ్మ చనిపోయే ముందు నాకు ఇచ్చిందండి. నాకు మా అమ్మకున్న ఒకే గుర్తుంది. ప్లీజ్, నేను మీకు ఫోటో చూపిస్తా. ఇదిగో చూడండి, అది మా అమ్మ చనిపోయే ముందు నాకు ఇచ్చిందండి. నాకు మా అమ్మకున్న ఒకే గుర్తుంది. ప్లీజ్ ఒకసారి మెడలో వేయండి, మళ్ళీ మీకు ఇచ్చేస్తా. ప్లీజ్. నీకేమైనా పిచ్చా? నీ మెల్లో వేయను, కావాలంటే ఫోటో తీసుకొని వెళ్ళు. నేను మీలా మా అమ్మని చూసుకున్నానండి. ఒకసారి మెడలో వేయండి, నేను మళ్ళీ మీ లైఫ్లో కనిపించాను. ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. హలో హలో కీర్తి, వీనికి యాక్సిడెంట్ అయింది. నా బ్యాగ్ ఇది అమ్మాయి చైన్ కదా? మీ చైన్. హలో, అరే వస్తున్నా. ఇక్కడే ఉండాలి కదా. అయ్యో, అసలు మీ మధ్యలో డిస్టర్బెన్స్ల కారణమే నేను. సారీ. నన్నేమైనానండి, కీర్తిని మాత్రం ఏమనకండి. తన తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆ చైన్ వేయడానికి కారణం నేను, ఆ చైన్ పోవడానికి కారణం నేను. ఇదంతా నా వల్లే. సారీ. అరే అతను చూస్తే నేనేం చేయాలి? ఎందుకు ఇచ్చినావు? కార్తిక్ స్టాప్. కార్తిక్ ప్లీజ్, కార్తిక్ ఎలా? కార్తిక్.
వెళ్ళి మాట్లాడరా. కీర్తి కీర్తి చూడు కీర్తి ప్లీజ్ కీర్తి నీతో మాట్లాడాలి కీర్తి కీర్తి నేనే నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నా ప్లీజ్ ఒకసారి నన్ను చూడు వద్దని వెళ్ళిపోయినావు కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు? పో కార్తీక్, నన్ను డిస్టర్బ్ చేయకు. అట్లనా కీర్తి దా ఇద్దరం పోదాం. ఏంది ఇద్దరం పోయేది? నేను రాను. అయినా నన్ను అర్థం చేసుకుని వాడితో నేను ఉండను. కీర్తి ఆ రోజు నాకేమైందో తెలియదు కీర్తి, ఈరోజు తెలిసింది. ఈ చైన్ ఎక్కడిది? రామిచ్చిండు. ఓహో, ఇప్పుడు వాడు చెప్పిండు కాబట్టి తెలిసింది. అసలు వాడు చెప్పకపోయి ఉంటే? అట్లా అన్నకి నా గురించి తెలిసేదా నీకు? నన్ను అర్థం చేసుకునేవాడివా? నేను ఇంకా నా గురించి రియలైజ్ అయ్యి వచ్చినావేమో అనుకుంటాను. ఒకడు చెప్తే గానీ నా గురించి తెలియలేదా నీకు? కీర్తి అయినా ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అంతా అయిపోయింది. 4 రోజుల్లో నా పెళ్ళి. నా మీద నమ్మకం లేని వాడితో నేను ఉండలేను. ఇదే మిస్అండర్స్టాండింగ్ పెళ్లి తర్వాత అయి ఉంటే అప్పుడు డివోర్స్ అడిగేవాడివేమో. కీర్తి నీ గురించి ముందే తెలిసి మంచి జరిగింది. పో కార్తీక్, నన్ను వదిలేసే. ప్లీజ్ కీర్తి అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. సారీ, ఫర్గివ్ మీ. Did you understand my situation? వద్దు కార్తీక్, పో. అనిపించిందని చేయనిచ్చినావు, అదే ఎమోషనల్ గా ఫిజికల్ గా ఇచ్చేయమంటాడు. చేస్తావా? ఏమైందిరా? నీకేమైందిరా? నువ్వెందుకు ఎడతానవరా? నా వల్లనే మామ, నా చేతులరా నేనే చేసుకున్నారా. తప్పంతా నాదేరా. ఒక్క ఛాన్స్ మామ, ఒకే ఒక ఛాన్స్. తనిగా రాదేమోరా. నీ చేతులారా నువ్వే చేసుకున్నావురా అంతా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఇన్కంప్లీట్ స్టోరీ ఉంటుందిరా. నీ లైఫ్లో ఆ స్టోరీ ఇదే అనుకొని మూవ్ ఆన్ అయిపోరా. మూవ్ అన వాళ్ళ మూవ్ అనవుడేంద్రా? ఏం మాట్లాడుతున్నావు సీజే? మూవ్ అనవడం ఏంద్రా? నాకు తెలుసురా, కీర్తి నన్ను వదిలిపోదు, తను వస్తుంది.
ఫ్రెండ్కి ఇప్పుడే కార్డు ఇచ్చా. అయిపోయింది మమ్మీ, వస్తున్నా. అదే వెయిట్ చేస్తున్నా డ్రైవర్ కోసం. ఓకే మమ్మీ. నాకు తను కావాలి. ఒక్క ఛాన్స్ మామ, ఒకే ఒక్క ఛాన్స్. సరేరా, రేపు తనకి ఎక్కడైతే మొదలైందో అక్కడనే ముగిద్దాం. కీర్తి మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి కడలల్లే అంత ప్రేమ ఉంది. నీకొకటి చెప్పనా, మనుషుల్ని బాధ రెండు విధాలుగా మారుస్తుంది. కొందరిని కోపంగా, కొందరిని సైలెంట్గా. కానీ వాడు రెండు ఎక్స్పీరియన్స్ చేసిన కీర్తి. మొదటిసారి కోపంగా, రెండోసారి సైలెంట్గా. Why don't you just give him one last chance? ఆలోచించు. కీర్తి, నీతో మాట్లాడాలి. కీర్తి, కీర్తి ప్లీజ్, నువ్వు ఒకసారి చెప్పేది వీరు. కీర్తి, కీర్తి ప్లీజ్. కీర్తి నన్ను చూడు. కీర్తి, కీర్తి ప్లీజ్. కీర్తి, కీర్తి ప్లీజ్ నన్ను ఒక్కసారి చూడు. కీర్తి, కీర్తి ప్లీజ్. ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? కీర్తి, నేను చేసిన తప్పే. నేను తప్పుగా అర్థం చేసుకోను. కీర్తి, నాలో ఎన్నో ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. కీర్తి, ఆ రోజు చేయింది అలా చూసాక నాకు డైజెస్ట్ కావాలి. కానీ కొన్ని రోజులకు అర్థం చేసుకున్నా కాబట్టి కదా నువ్వు కలుద్దామంటే కలిసిన. అర్థం చేసుకోకుండా అసలు కలిసేటోనే కాదు. అప్పుడే ఆరిపోతున్న మంటల్లో పెట్రోల్ పోసినట్టు నీ ఎంగేజ్మెంట్ గురించి చెప్పినావు. ముందు గొడవలో పెళ్లి వేసుకుంటా అని చెప్పి నెక్స్ట్ టైం కలిసినప్పుడు నీ ఎంగేజ్మెంట్ గురించి చెప్తే నేనేమనుకోవాలి? కీర్తి, కీర్తి ప్లీజ్. నేను చేసిన తప్పే. నేనే నిన్ను అర్థం చేసుకోలేదు. సారీ కీర్తి. కీర్తి ప్లీజ్. వదిలే కార్తీక్. కీర్తి ప్లీజ్. కీర్తి ప్లీజ్. కీర్తి, కీర్తి ప్లీజ్. నీకు ఇట్లా నచ్చదు కదా, ఆర్కిటెక్చర్ కార్తీక్ నచ్చదు కదా. చూడు, మీ ఫ్రెండ్ చూస్తుండు. చూడు చూడు, ఒకసారి చూడు. చూడు చూడు చూడు, మీ ఫ్రెండ్ మననే చూస్తుండు. చూడు. చూస్తే చూడండి కీర్తి, నాకు నువ్వు కావాలంతే. ఎవ్వడు చూసినా నాకు సంబంధం లేదు. నాకు నువ్వేమనుకుంటున్నావు అది ఇంపార్టెంట్. నాకు నువ్వు కావాలంతే. నా కోపం గురించి నీకు తెలియదా కీర్తి? నేను ఒక పిచ్చోని. అప్పుడు నీ వాల్యూ అర్థం కాలే, ఇప్పుడు తెలిసింది. నన్ను అర్థం చేసుకో కీర్తి. వద్దు కార్తీక్, కీర్తి అంత అయిపోయింది. ప్లీజ్ కీర్తి. 2 రోజుల్లో పెళ్ళి. కీర్తి తీరా అంత టైంకి వస్తే ఎట్లా? ఇప్పుడు ఇంట్లో తెలిస్తే ఏం బాగుండదు. నువ్వు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? మా మామని నేను ఒప్పించుకుంటా కీర్తి. నువ్వు జస్ట్ ఓ అని అంతే. ప్లీజ్ కీర్తి, నువ్వు నాకు కావాలంతే. నువ్వు లేకుండా నేను ఉండలేను కీర్తి. నువ్వు ఎట్లా చెప్తా అట్లుంటా కీర్తి. నువ్వు ఏం చెప్తా అది చేస్తా కీర్తి. కావాలంటే జీవితాంతం నీ కాళ్ళ దగ్గర ఇట్లా పడుంటా కీర్తి. నువ్వు నాకు కావాలి కీర్తి ప్లీజ్. లే హా? లే. భయపడ్డాను తెలుసా?
ఇప్పుడు వచ్చినాయి కదా, ఇంకోసారి రిపీట్ చేయ. ఏడవకు. జాన్వి, నన్ను యాక్సెప్ట్ నేను చేయి. జస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నా, నన్ను వదిలేయి. జాన్వి, 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 ప్లీజ్ జాన్వి, నన్ను యాక్సెప్ట్ చేయి. నువ్వు జాబ్ గురించి ఆలోచిస్తున్నావా? నేను డైరెక్టర్ అవ్వబోతున్నా. మీ ఇంట్లో కూడా నేను ఒప్పించుకుంటా. నన్ను అర్థం చేసుకో ప్లీజ్ జాన్వి. సీజే నీతో క్లోజ్ అయింది మనోజ్ని జెలస్ ఫీల్ చేయడానికి, కానీ నువ్వు నా మీద ఇన్ని హోప్స్ పెట్టుకుంటావు అనుకోలే. సారీ నీ ఫీలింగ్స్ తోటి ఆడుకున్నందుకు. నువ్వు తప్ప ఇంకా వేరే అమ్మాయిని ఊహించుకోలేదు జాన్వి. నేను అతన్ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేదు. సారీ. వస్తున్నా. బాయ్. ఇది నా చిన్న ప్రేమ కథ. ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే ప్రేమ అనేది ఫోర్స్ చేస్తే పుట్టేది కాదు. ఇట్ హ్యాస్ టు గ్రో న్యాచురలీ ఫ్రమ్ దేర్ హార్ట్స్. నాకు కీర్తి మీద సముద్రం అంత ప్రేమ ఉంది, కానీ చెప్పాలంటే భయం. ఇలా చెప్పలేక ఆగిపోయిన కథల్లో నాది ఒకటే. నా ప్రేమ గెలవాలంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు రావాలి. ప్రతి స్టోరీకి ఒక ఎండింగ్ ఉంటుంది. ఇఫ్ ఇట్ స్టేస్ విత్ యూ ఇట్ ఈజ్ లవ్. ఇఫ్ ఇట్ ఎండ్స్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ బిగిన్ ఇట్స్ ఎ పోయట్రీ. Loyalty towards one's soul in heart, body and thought is called love. ఇదే ప్రేమ. I don't know your story, but if this one made you remember someone who once made you feel, smile, cry or break,
then you are already a part of Kadalalle.